హామీల అమలులో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు కాకాని పూజిత. ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలి కుదిలేశారని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు కాకాని పూజిత. ఈరోజు ప్రభుత్వం ఆలోచన ఏంటి? వాళ్ళకి ప్రజలతో పనిలే, ప్రజల అవసరాలతో పనిలే, ప్రజల ఇబ్బందులతో పనిలే. వాళ్ళ ఆలోచన అంతా ఏముంది? మేమెంత దోచుకోవచ్చు, మేమెంత సంపాదించుకోవచ్చు, ఈ 5 ఏళ్ళు మేమే గద్దెక్కున్నాం కాబట్టి మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. సూపర్ 6 ఎంట్రీ, దాని తర్వాత సూపర్ 7 ఎంట్రీ, ఒక్క హామీ పూర్తి చేసిన పుణ్యాన్ని పోయారు. తల్లికి వందనం మేము ఇచ్చేసాము, మేము చేసేసాము, దాన్ని అటకేకి ఇచ్చేసారులేండి పూర్తిగా. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎవరికి అసలు ఆలోచన కూడా లేదు అది ఇవ్వాలి అనేటువంటిది. ఏవైతే అరియర్స్ ఉన్నాయో వాటిని పూర్తి చేయాలి అని. రెండోది వచ్చేసి ఫ్రీ గ్యాస్, దీపం, మీ ఇంట్లో దీపం పెడతామన్నారు. ఈరోజు కరెంటు దెబ్బ, అసలు దీపాలు ఆర్చుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు ఏమి, కరెంట్ ఏంటి, ఇంట్లో కరెంటు ఎక్కువైపోయింది, చీకట్లో ఉంటే బెటర్ అనుకునేటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చారు వాళ్ళని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.